మీకోసం వైరల్ వీడియోలు పట్టుకొచ్చిన చూసేయండి. మనందరం ఏనో ఒక తన స్కూళ్ళల్లో కాలేజీలో చదువుకున్న వాళ్ళమే. అట్లా చదివినన్ని రోజులు మంచిగా అందరితో నుండి ఇక ఏదో రోజు స్కూల్ నుంచో ఆ కాలేజీ నుంచో పై చదువుల కోసం అయితే బయటకు పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకా అట్లా వచ్చిన రోజు ఏం చేస్తామంటే ఇక అందరం బయటకు పోతున్నాగా అని చెప్పేసి అందరం పోరగాలం ఎంజాయ్ చేద్దామని ఫేర్వెల్ పార్టీ ఒకటి చేసుకుంటాం. మా కాలంలో అయితే ఏదో స్పీచ్లు ఇచ్చి నేను గాడదవుతున్నా గీడదవుతున్నా అని చెప్పేది గానీ ఇప్పుడు గట్ల లేదు. అరే బయటికి పోయి చదువుకునేటోళ్ళం బాధపడేందుకు విడిపోయి జెర్సేపు డీజే సాంగ్ పెట్టుకుని మంచి ఎంజాయ్ చేసి ఎగురుదాం అంటారు. గట్లనే సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం తెలంగాణ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల ఏమైందో చూడుర్రి. చూసిరుగా పోరగాళ్ళు ఎట్లా ఎగురుతున్నారు, దుమ్మ దుమ్మ దుంకులాడుతుర్రు డీజే పాట పెట్టుకొని. అయితే గీ పోరగాళ్ళు గిట్లా దుంకులాడినందుకు అదే గా డీజే పాటకు డాన్స్ చేసినందుకు గా కాలేజ్ సిబ్బంది మొత్తాన్ని సస్పెండ్ చేయనికే విద్యాశాఖ అధికారులు అయితే సిద్ధంగా ఉన్నారంట. అరే గదేంది ఫేర్వెల్ పార్టీలో డాన్స్ చేస్తే తప్పేందంటారా? కాంగ్రెస్ హయాంలోండి కేసీఆర్ సార్ పాట పెట్టుకొని దుమ్మ దుమ్మ దుంకుతున్నారు. మరి ఎవరన్నా చూసి కంప్లైంట్ ఇచ్చిర్రేమో ప్రభుత్వం మాది ప్రతిపక్షాల పాట పెట్టుకొని ఎట్లా డాన్స్ చేస్తారని. కేటీఆర్ సార్ ఫోటో పెట్టుకున్నాడని మొన్న సిరిసిల్ల కలెక్టర్ ఓ చాయ్ డబ్బాని అయితే వీకేసిండు. మరి గట్లనే వీళ్ళకి కూడా కోపం వచ్చిందేమో, కేసీఆర్ పాట ఎందుకు పెట్టుకుని ఎగురుతున్నారు మా ప్రభుత్వ హయాంలని. మొత్తానికి అయితే వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పేసి వాదన అయితే నడుస్తుందట. చూడాలి మరి ఏమైతుందో. అరే పోరగాళ్ళకి ముచ్చట అనిపించిందేమో పెట్టుకుని ఎగిరిర్రు గాయత దానికే గా కాలేజ్ సిబ్బందిని మీరు సస్పెండ్ చేస్తే ఎట్లా సారు? జర ఆలోచించుర్రి. మనము తిరుపతికిన పోయినామనుకోర్రి నెత్తికున్న ఎంటికలు స్వామికి అర్పిస్తాము. అరుణాచలం గినంగా పోతే గిరి ప్రదక్షిణం చేస్తాము మంచి జరగాలని. ఏ గట్ల మనిషిని బట్టి ఒక్కొక్క గుడికి ఒక్కొక్క మొక్కు ఉంటది. కానీ తమిళనాడులో ఓ దగ్గర అయితే చాలా వెరైటీ ఆచారం ఉన్నది. దుండిగల్ జిల్లా ఒట్టన చత్రం వలయపట్టి మహాలక్ష్మి అమ్మన్ గుడిలో భక్తులైతే జర డేంజర్ గానే మొక్కు తీర్చుకుంటారు. గది ఎట్లా అంటే చూస్తే మనకే భయం అవుతుంది. వాయబ్బా ఏంద్రా ఇదని. ఏందా మొక్కు అంటారా? ఏం లేదు, తలకాయల మీద కొబ్బరికాయ వల కొట్టుకొని మొక్కు తీర్చుకుంటారు అన్నట్టు. తలకాయ మీద కొబ్బరికాయ వల కొట్టుకుంటేంది భయ అంటారా? ఒకసారి మీరే చూడు అర్థమవుతుంది. వాయబ్బా గిదేం ఆచారం రా నాయన, చూస్తుంటేనే భయం అవుతున్నది. అరుంధతి సినిమానే గుర్తొస్తుంది నాకైతే. ఎందుకంటే అందులో అనుష్క నెత్తి మీద కొబ్బరికాయలు కొట్టించుకుంటది కదా, గది సినిమాల. కానీ రియల్ గా అయితే గిప్పుడే చూస్తున్నాం. వాయబ్బా పట్ట కొట్టబట్టే కదా ఎట్లా ఓర్చుకుంటుర్రా నాయన మీరైతే. ఆడోళ్ళు మొగోళ్ళు అందరు వల కొట్టించుకుంటారు నెత్తుల మీద కొబ్బరికాయలు. వాయబ్బా కొంతమంది అయితే నెత్తెంటికలు తీపించుకొని మరీ వల కొట్టించుకుంటారు. గట్ల వల కొడితే ఎంత నొప్పి లేస్తుంది ఏంది కథ? చూస్తుంటేనే మస్తు భయం అవుతుంది. ఇక ఈ మధ్యనే అక్కడ జాతర జరిగినట్టుంది. ఇక జనాలు ఎగబడి కొబ్బరికాయలు కొట్టించుకుంటారు తలకాయల మీద. నాకు తెలిసి అయితే నెత్తి వారం రోజులు నొప్పి పడుతుంది. ఆచారం మంచిదే గాని గిట్లా తలకాయల మీద కొబ్బరికాయలు కొట్టించుకుంటే నెత్తి అయితే పుండైతది. సరే ఎవరి నమ్మకాలు వాళ్ళవి, ఎవరిని ఏమనలేము.